హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ గ్యాంగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డే 1 గోల్డెన్ యూత్ షెహన్షా సెటప్ మొత్తం అయిపోయింది. ఈరోజు డే 1 పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సూపర్ ఉండే రివీలింగ్. ఇక్కడ ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు అందరు ఉన్నారు, భయ్య వాళ్ళు ఉన్నారు, బావ వాళ్ళు ఉన్నారు. అందరితోటి మాట్లాడదాము. మెయిన్గా ఇక్కడ ఉన్న ఆంటీ వాళ్ళతోటి, అక్క వాళ్ళతో అందరితో మాట్లాడదాము. ఎందుకంటే మెయిన్ వాళ్ళే ఇక్కడ మనకి. వాళ్ళు ఏంది ప్రోగ్రామ్ ఏది కూడా మనకు సక్సెస్ కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కోఆర్డినేషన్ ఉంటేనే మనకు ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. సో వీళ్ళందరితో మాట్లాడదాము. అసలు ప్రోగ్రామ్స్ ఎట్లా అవుతాయి, ఈవెంట్స్ ఎట్లా చేస్తారు, ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు అన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం వచ్చేసి. సో ఆ బాల్తో మాట్లాడదాము. అసలు ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా అయింది, సెటప్కి ఎంత టైం పట్టింది అన్నీ తెలుసుకుందాము. జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్. సో ఫైనల్ గా అవుట్పుట్ అయితే వచ్చేసిందా. ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉన్నది. విగ్రహం మాత్రం తెచ్చేటప్పుడు ఒక్కొక్క పీస్ అనుకున్నా, కానీ మొత్తం అసెంబుల్ చేసినాక ఐ ఫీస్ట్ ఉన్నది. నాకైతే జబర్దస్త్ అనిపిస్తుంది. ఫస్ట్ ప్యాకేజ్ ఇస్తాం, ప్యాకేజ్ ఇస్తున్నాం. ఓకే, పబ్లిక్ చెప్పాలి. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తాం. ఓకే, సాటిస్ఫై చేస్తాం. ఓకే. మహాభారత్ రండి సదండి, రండి రండి రండి. చెప్పండి, మీకు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు కూడా రండి, చెప్పండి, మాట్లాడండి మాట్లాడండి. పర్లేదు. 15 దాకా మీరు పెట్టింది అంటే ఓకే ఓకే పెట్టింది అంతేనా? ఓకే. ఎట్లా చేస్తారు పూజలు గీజలు ఇట్లా? చేసే తీరా కలసం కడతాం, చేస్తాం, కసం చేస్తాం. అందరికి ఫుడ్ మీరే పెడతారంటే నిజమేనా? పెట్టినా కానీ ఇప్పుడు పోయామని రాస్తాం. ఇన్ని సంవత్సరాలు పెట్టినా ఇప్పుడు దేవునికి ఎవరికి బుద్ధి కొడితే వాళ్ళు చేస్తామంటే పెడతారా? తప్పకుండా. స్పెషల్స్ ఏమైనా చేస్తారా? ఏ సేవ అంటే ఆ సేవ చేస్తారు. సేవ కాదు, స్పెషల్ ఫుడ్ ఏదంటే అది అంటే శాతైన మందని చెప్తాం. కొద్దికి వీళ్ళ పిల్లలకు కడతా. పిల్లల పేరు మీద పెట్టినా పిల్లలకి, ఓన్లీ పిల్లలకి. ఓకే. మరి వాళ్ళ మమ్మీ, మా అత్తమ్మ గారు మాట్లాడారు. అక్క పోయినారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? గణపతి ఎట్లున్నది? మీకు లడ్డు గణపతి అంటే ఇష్టమంటే నిజమేనా? ఇప్పుడు సాటిస్ఫై అయ్యారా? లడ్డు గణపతి వచ్చింది. ఓకేనా? ఎన్ని ఇయర్స్కి వెళ్ళి పెడుతున్నా మీరు? 27 years నుంచి. కావాలని మీరు ఏమన్నారా? పెద్ద బాబు 6, ఓకే, చిన్న బాబు 5. ఓకే. అప్పటి నుండి స్టార్ట్ అయింది. మెయింటైన్ చేసినంత డాడీ మమ్మీ, ఓకే. ఇప్పుడు బావాలు. ఓకే. సో చిన్నప్పుడు బావ, పెద్ద బావ 7th క్లాస్, పెద్ద బావ, చిన్న బావ 5th క్లాస్. అంతే. అప్పటి నుంచి ఏం తెలియదు. మమ్మీ ఏమైంది, వినాయకుడు ఏమైంది అని అందరు. ఓకే. మంచిగా ఉంది, పెట్టిన పూజ చేసిన అందు దేవుని దయతోని, ఓకే, మన వినాయకుని దయతోని, శబరమ్మ దయతోని ఈ రోజు ఇట్లా అయింది మన భావాలు. ఓకే. ఓకే. అది చాలా సంతోషం. చిన్న బాగా కలి కావాలి, ఇక చిన్న బాగా అది సెట్ అయ్యిండు. సో గణేష్ మహారాజ్ అన్ని ఫుల్ఫిల్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంకా ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకున్నాము. పేరు? ఓకే. అంటే మీరు ఇక్కడే ఉంటారు? ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? స్టార్టింగ్ నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. ఓకే. కాకపోతే ఏంటంటే అసలు కరీంనగర్లో కూడా ఎక్కడ జరిగినంత స్పెషల్గా ఇక్కడ జరుగుతుంది. ఓకే. ఈ బిజీ షెడ్యూల్లో మాకు 9 days ఒక పండుగ లాగా అనిపిస్తుంది. అంబరీష్ కానీ, చింటు కానీ, ఈ గోల్డెన్ యూత్ మెంబర్స్ అందరు కూడా మంచి సపోర్టింగ్ చేస్తున్నారు. మాకు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఓకే. అంటే ఇక్కడ పూజలు అంటే మేము అందరూ కోఆర్డినేట్ చేసుకుంటారు. అన్ని అందరు సహకరిస్తారు. అసలు కరీంనగర్లో ఎక్కడ జరిగినంత స్పెషల్గా ఇక్కడ జరుగుతాయి. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాత బజార్లో ఉన్నందుకు కూడా మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే. అంటే మీకు అంటే ఎవరైనా అడుగుతారా మిమ్మల్ని ఇట్లా వచ్చి రావడం? అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవడంతోనే ఏం కాన్సెప్ట్, డైలీ ఏం జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ మాకు అప్డేట్ ఇవ్వండి, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. మా రిలేషన్స్ కానీ, మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అందరు ఇన్వైట్ చేస్తున్నా, వాళ్ళు కూడా వస్తున్నారు. సో అందరూ డ్రెస్ కోడ్ ఉంటుంది, మీకు కూడా ఏమైనా డ్రెస్ కోడ్ ఉందా? డ్రెస్ కోడ్, నిమజ్జనం రోజు డ్రెస్ కోడ్ ఉంటుంది. డైలీ కూడా పూజలకి కూడా మేము గ్రూప్లో పెడతాము. ఇవాళ డ్రెస్ తీసుకున్నాము అని, శారీ కలిపి పెట్టుకున్నామని అదే కలర్గా అందరం ఫాలో అవుతాం. కలిసికట్టుగా చేసుకుంటాము. అందరు కోఆర్డినేట్ చేసుకొని ఫెస్టివల్ చేసుకుంటాం. ఇంకా చెప్పాలనుకుంటున్నారా మీరు? మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా చూసే వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ? అంటే అదేం లేదు, అంటే సజెషన్స్ ఇచ్చేటట్టు కూడా వాళ్ళు చేస్తలేరు. అంటే అప్డేట్ ఉంటున్నారు, మాకే స్పెషల్ సర్ప్రైజ్ చూస్తున్నారు డైలీ. ఓకే. ఈసారి ఏమైనా అంటే ప్రోగ్రామ్స్ లో ఏమైనా స్పెషల్స్ ఏమైనా ఉండబోతున్నాయా? ఈ
ఇంకా అప్డేట్ అయితే ఇంకా నాకు ఏం తెలియదు. ఇంకేం అప్డేట్ రాలేదా? ఓకే సూపర్. ఇంకా ఇంకెవరన్నా మాట్లాడతాం? అవి అభినయ్ అక్క మీరు చెప్పండి. పెడదాము. అక్క కూడా ఇక్కడే ఉంటారు 9 days. ఎలా అనిపిస్తుంది అక్క మీకు? అంటే ఈ ఇయర్ మహాభారతం కాన్సెప్ట్ తీసుకున్నాం కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూసే వరకు కూడా మనకి వినాయకుడు మహాభారతం రాసిండ్రు అనే విషయం అయితే ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ తీసుకోవడం వల్ల నాకు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నట్టు అంటే తెలియడం మాత్రం ఈ మనం కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి నాకు వినాయకుడు మహాభారతం రాసిండ్రు అని తెలియడం అట్లా వ్యాస మహర్షి అదే ఇవన్నీ తెలుసు కానీ వినాయకుడు మహాభారతం రాసిండు అనేది మాత్రం అవి ఎంత వరకు? పాండవులు. ఓకే నరేష్ ఫుల్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది ఇక్కడ. నరేష్ చెప్పడా మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది 27వ సంవత్సరం. ఓకే. ఈ 27 సంవత్సరాల నుండి 27 సంవత్సరం ప్రతి ఇయర్ ఏ చిన్న విషయం ఇంట్లో కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక 7 సంవత్సరాల కింద మా అన్న ఉండే రవణ లేడు, ఆ దేవుడు తీసుకెళ్ళలేదు. కానీ ఆ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది 27వ సంవత్సరం 27 2 + 7 27 ఇయర్స్. మళ్ళీ ఈ 27వ సంవత్సరానికి మళ్ళీ ఆ శివయ్య పంపిస్తే మా రవణ నచ్చిండు. మాకు చాలా సంతోషం. మళ్ళా రవణ ఉన్నప్పుడు ఎట్లా జరిగిందో ఏ మాత్రం కొంచెం కూడా కాంప్రమైజ్ అన్ని విషయాలలో గణపతి విషయంలో కానీ ప్రసాదాల విషయంలో కానీ ఎలాంటి ఈ ట్రాఫిక్లో కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆ గణపయ్య మాకు మా అంబరీష్ మళ్ళీ మా టింకు మా రవణ పిల్లలు అన్నున్నప్పుడు ఎట్లా చేసారో ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇలాగే కంటిన్యూ ఇలాగే జరగాలని ఇంత ఆడంబరంగా మాత్రం మా కరీంనగర్ జిల్లాలో ఎక్కడ లేదు. ఓన్లీ మన కరీంనగర్లో మన పాత బజార్ గోల్డెన్ యూతే ఇట్లా చేసేది. ఇట్లాంటి ఈవెంట్స్ ఎక్కడ జరిగాయి మీరు గమనించండి. వేరే ఛానల్లో చూడండి. ఇట్లాంటి ఈవెంట్స్ మాత్రం ఓన్లీ మా గోల్డెన్ యూత్లో జరుగుతుంది. ఈ మహాభారత్ కాన్సెప్ట్ గురించి మహాభారత్ అంటే ఇది మనం అసలు మేము అందరూ ఊహించలేదు ఇట్లాంటి కాన్సెప్ట్ మేము చూస్తామని కూడా. చాలా బాగుంది. రియల్లీ అప్రిషియేట్ దట్ ఆర్ట్ ఎవరైతే చేశారో కానీ అతన్ని మాత్రం చాలా థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మా అన్న పిల్లలు రవణ పిల్లలు అంబరీష్ మరియు టింకు. మళ్ళీ ఇప్పుడు మా రవణ కూడా వచ్చిండు. నాకు మాటలు వస్తలేవు. మెయిన్ ఈరోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ శివయ్య దయ వల్ల మా రవణ అయితే మళ్ళీ మాకు వచ్చిండు. జై శ్రీకృష్ణ.